మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నిర్గమకాండం 31వ అధ్యాయము 1వ వచనం నుండి, యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెస్సలేలు అను పేరు గల వానిని పిలిచితిని. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకై కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. చదివిన వాక్య భాగంలో బెస్సలేలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకొని ఏం చేశాడు అనంటే, అతన్ని జ్ఞాన విద్యా వివేకములు సమస్త పనులు చేయు నేర్పు గలవానిగా పరిశుద్ధాత్మ పూర్ణుడిగా అతన్ని చేశాడు. అనగా దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, ఏర్పాటు చేసుకుంటే, ఆయన సంకల్పంలో ఉంటే ఆ వ్యక్తికి తన అభిషేకం ఇస్తాడు. తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి ఏ పని కొరకు దేవుడు ఎన్నుకున్నాడో ఆ పని చేయడానికి గల సామర్థ్యతను, సత్తువను ఆయన అనుగ్రహిస్తాడు. ఇక్కడ బెస్సలేలు అనేటువంటి ఒక యవ్వనస్తుని చూస్తాం. దేవుడు అతన్నే ఎందుకు ఎన్నుకున్నాడు, ఏ పని కొరకు ఎన్నుకున్నాడు అని మనం చూసినట్టయితే, అతడు ఊరు కుమారుడు మరియు హూరు మనవడు. అసలు హూరు మనవుడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, అసలు హూరు అనేటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూసినట్లయితే, నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఒక ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ జరిగిన సన్నివేశం ఏదనగా, ఇజ్రాయేలీలకి అమాలేకులకి యుద్ధం జరుగుతుంది. మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలీలు గెలుస్తున్నారు, ఆయన చేతులు దించినప్పుడు అమాలేకులు గెలుస్తున్నారు. ఇక్కడ ఇజ్రాయేలీలు గెలవడానికి మోషే ఎక్కువసేపు చేతులు ఎత్తి ఉంచలేకపోతున్నాడు, చేతులు బరువెక్కుతున్నాయి. అందువలన అది చూసినటువంటి అహరోను మరియు హూరు అనేటువంటి వ్యక్తులు మోషే ఇరుపక్కల నిలబడి ఒకరు ఒక చేతిని మరొకరు మరొక చేతిని పట్టుకొని సూర్యాస్తమయం వరకు ఉన్నారు. దీనిని బట్టి, ఈ మోషే చేతులు ఎత్తుట బట్టి ఇజ్రాయేలీలు యుద్ధంలో గెలిచారు. ఈ హూరు అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే అతను గూర్చి ఎవరు పట్టించుకున్నట్లేదు. మోషే అందరికీ తెలుసు, మోషే అన్న అహరోను అందరికీ తెలుసు, యెహోషువ యుద్ధ వీరుడు అందరికీ తెలుసు. కానీ హూరు ఎవరికి తెలియదు. కానీ హూరు దేవుని కొరకు ఒక చిన్న పనిని చేశాడు. తన జనులు గెలవడానికి తనదైనటువంటి శైలిలో చిన్న పనిని దేవుని కొరకు చేశాడు. ఆ పనిని గుర్తించి మనుషులెవరూ అతనికి బహుమానం ఇవ్వలేదు, కానీ ఆ పనిని గుర్తించినటువంటి ప్రభువు హూరుకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. అదేదనగా అతని మనవడు దేవుని పని చేయడానికి ఏర్పరచబడిన వాడుగా ఉన్నాడు. బెస్సలేలును ఎన్నుకోవడానికి అతని వెనుక చాలా చరిత్ర ఉంది. హూరును బట్టి దేవుడు బెస్సలేలును ఎన్నుకున్నాడు. ఇప్పుడు బెస్సలేలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు, ఈ పనులన్నీ దేని కొరకు చేయడానికి ఎన్నుకున్నాడు అని మనం చూసినట్లయితే, దేవుడు మోషేకు ఒక దర్శనం ఇచ్చాడు. నువ్వు ప్రత్యక్షపు గుడారమును కట్టాలి అని. ఆ ప్రత్యక్షపు గుడారమును కట్టడానికి కావలసినటువంటి పరికరాలు, పనిముట్లు, సమస్త పని కూడా చేయడానికి ఒకరు కావాలి. అది మోషే వల్ల కాదు, మోషే పని అది కాదు, మోషే నాయకుడు. ఆ పని చేయడానికి అతను నియమించబడలేదు. కానీ ఆ పనులన్నీ చేయడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, అతని బెస్సలేలు. ఈ బెస్సలేలు ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఇత్తడి గంగాలం నుండి నిబంధన మందసం వరకు పనులన్నీ కూడా ఇతను చేయడానికి దేవుడు అతన్ని ఆత్మపూర్ణుడిగా చేశాడు. అతడు దేవుని ఆత్మతో నింపబడ్డాడు గనక ఏ పని ఎలా చేయాలనేది అతనికి పరిశుద్ధాత్ముడే నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు బెస్సలేలుకి ఇచ్చాడు. ఒకవేళ బెస్సలేలు అంటే ఈ వాక్యం వింటున్న వారికి అనేకులకు ఒకవేళ తెలిసి ఉండకపోవచ్చు, కానీ బెస్సలేలు చేసినటువంటి పని మాత్రం అందరికీ తెలుసు. అదేమనగా ఇత్తడి గంగాలం, ప్రత్యక్షపు గుడారం, నిబంధన మందసం, సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము, ఇలా అలంకరణలు, పరికరాలు కూడా అన్ని బెస్సలేలు ద్వారా దేవుడు చేయించాడు. కేవలం అతని పితరులు చేసినటువంటి దేవుని పనిని బట్టి. నేడు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనము దేవుని కొరకు చిన్న పని చేసిన ఎడల దానిని ఎప్పుడు ఆయన మర్చిపోడు. దానిని బట్టి ఆయన గొప్ప బహుమానాన్ని మనకి, మన సంతతికి ఎల్లవేళలా ఆయన ఇస్తాడు. ఆయన కృప 1000 తరములకు తరతరములకు ఉండినట్లుగానే చేస్తాడు. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన వాత్సల్యత ఎన్నటన్నిటికీ తరిగిపోనుది. బెస్సలేలును దేవుడు ఎన్నుకున్నాడు. అతడు చేసిన పని నేటికి కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకోగలం. వాటిని మనం ఇప్పటికీ ఆ సన్నివేశాలను మనము చూడగలం. కాబట్టి దేవుని పని కొరకు మనం పిలువబడ్డామంటే గుర్తుపెట్టుకోవాలి,
గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు రెండు. ఒకటి, ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అంటే మనం ప్రత్యేకంగా ఉంటాం, దేవుని పనిలో నిమగ్నమై ఉంటాం. రెండు, ఆయన ఎన్నుకున్నాడు అంటే ఏ పని చేయడానికి ఎన్నుకున్నాడో ఆ శక్తిని, ఆ కృపను, ఆ ఆత్మీయ జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. ఒకవేళ ఆయన ఎన్నుకోకుండా పని చేయడానికి ముందుకు వస్తే అన్నిటిలో అపజయాలు పాలైపోవడమే తప్ప ఏ మాత్రము జయము ఉండదు. బెసలేలు దేవుడు ప్రత్యక్షంగా మోషేకి చెప్పి నేను ఎన్నుకున్నాను అని చెప్పాడు. అతడు ఏ పని కొరకు ఎన్నుకోబడ్డాడు చెప్పాడు. ఆ పని చేయడానికి గల సామర్థ్యతను అనుగ్రహించాడు. మనం దేవుని కొరకు చిన్న పని చేసిన ఎడల దేవుడు ఆ పనిని బట్టి మరికొన్ని వాటి మీద మనకి ఆధిపత్యాన్ని ఇస్తాడు. ఏ పని చేయడానికో ఆ పనిని ముందు తెలియజేసి నడిపిస్తాడు మరియు ఆ పని చేయడానికి శక్తి సామర్థ్యతలను అనుగ్రహిస్తాడు. కనుక మనము దేవుని ఆత్మశక్తి చేత ఆత్మీయ జ్ఞానముతో నడవాలి అంటే మొట్టమొదట దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉండాలి. దేవుని యొక్క పిలుపును మనం పొందుకున్న వారంగా ఉండాలి. మనము దేవుని కొరకు పని చేయడానికి సిద్ధ మనసు గలవారమై ఉండాలి. కొన్ని సంవత్సరాలు గతించిన హూరును మనుషులు మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మర్చిపోలా. దేవుని పనిలో మనం చిన్న పని చేసినా, చిన్న ప్రార్థన చేసినా, చిన్న పాట పాడినా, చిన్న సువార్త చెప్పినా, చిన్న కానుక ఇచ్చినా దేవుని జ్ఞాపకాలు అది ఎప్పటికీ ఉంటుంది. దానికి తగిన ప్రతిఫలాన్ని ఆయన ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. మనము దేవుని రాజ్యానికి వారసులము ఉన్నట్లుగా దేవుని పిలుపులోకి మనం వస్తాం మరియు దేవుని ఏర్పాటులోకి మనం వస్తాం మరియు దేవుని ఆత్మశక్తి చేత నింపబడదాం. దేవుని యొక్క సంకల్పం అంతా మన పట్ల నెరవేర్చబడినట్లుగా మనల్ని సంపూర్ణంగా ఆయన చేతికి సమర్పించుకుందాం. ఆ తదుపరి మనం చూస్తాం బెసలేలు ప్రతి ఒక్క పనిని కూడా సక్రమంగా నిర్వర్తించినట్లు. కనుక దేవుని ఆత్మశక్తి చేత నింపబడి దేవుని యొక్క ఉద్దేశాలు, సంకల్పాలు మనం నెరవేర్చడానికి పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం గాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో మీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కళ్ళను మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం కలుతండి నా ప్రభు వాక్యం ప్రతి ఒక్క బిడ్డ మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలి. దీవించండి. నీ పనిలో చేసినటువంటి చిన్న పనిని కూడా నువ్వు మర్చిపోటకు అన్యాయమైనటువంటి దేవుడు కాదు. ప్రతి పనికి నువ్వు జవాబు ఇచ్చేవాడు. అయ్యా నీ యందు మా ప్రయాస వ్యర్థం కాదని సెలవిచ్చిన రీతిన మీరు సెలవిచ్చినటువంటి మాటలన్నింటిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారు కూడా నీ ఆత్మశక్తి చేత నింపబడి నువ్వు ఏ పని కొరకు ఏర్పరచుకున్నావో, ఎన్నుకున్నావో, పిలిచావో ఆ పని సక్రమంగా నిర్వర్తించడం కావాల్సినటువంటి ఆత్మీయ జ్ఞానాన్ని, మెలకువలను, ఆత్మశక్తిని, అభిషేకం ప్రతి వారికి దయచేయండి. ప్రతి అవసరం అక్కర్ని మహిమతో తీర్చి బిడ్డలు ఉండాలిగా దీవించి రాజును సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.